ఇక్కడే నిలబెట్టారేంటమ్మా? వస్తున్నా అన్నయ్య. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, దేవాబావ దిష్టి, అందరి దిష్టి పోవాలన్నయ్య. తూను ఇప్పుడు రావచ్చా ఇంట్లోకి? ఆగన్నయ్యా, దేవాబావ దిష్టి పోవడానికే ఎండుమిర్చి, మరి వరదరాజుల మావయ్య దిష్టి పోవాలంటే మిరపకాయలు సరిపోవు, బట్ట తగిలిపడిపోవాల్సిందే. నర దిష్టి, రాక్షస దిష్టి, వరద మామయ్య దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. అమ్మా కుముదా, ఆగండి అన్నయ్య, ఆగండి ఆగండి. పిల్ల రాక్షసుల దిష్టి తీశారు కానీ పెద్ద రాక్షసి చాముండి బామ్మ ఉంది కదా, తన దిష్టి కూడా తీయాలి. మీ చెల్లెళ్ళందరూ నీకెవరి దిష్టి తగలకుండా జాగ్రత్త పడుతున్నారు బావా. చాముండి బామ్మ కళ్ళు మంచివి కావు, పెద్ద రాక్షసి, గయ్యాలి. ఆవిడ దిష్టి మా అన్నయ్యకి తగలకూడదు. ఇక దిష్టి పెట్టే వాళ్ళందరూ అయిపోయారుగా, నేను ఇంట్లోకి వెళ్ళొచ్చా? నేనున్నానుగా. ఏంటి, నువ్వు దిష్టి పెడతావా? ఊరందరితో పాటు నేను కూడా నిన్ను హీరోలా చూస్తున్నాను బావా. నీకెలా దిష్టి పెడతాను? మరి ఎందుకు ఆగమన్నావు? ఇది దిష్టి కాదు, హారతి. పచారీ కొట్టు పెట్టిన గంగా బావ ముందుగా హోటల్కి ఓనర్ అయ్యాడు, తర్వాత ఊరికే సర్పంచ్ అయ్యాడు. మా బావ ఇలా అంచెలంచెలుగా ఎదగాలని దేవుళ్ళందరూ దీవించాలి. బడి చదువులు కూడా పూర్తి చేయలేదు నేను. అలాంటిది నువ్వు నన్ను ఊరి వాళ్ళ దృష్టిలో గుడిలేని దేవుడిగా మార్చాలని చూస్తున్నావు శివ. ఇదంతా నువ్విచ్చిన ప్రోత్సాహం వల్లే. అయ్యో, నన్నలా పొగడకు బావా. అసలే ఈ మధ్య నేను లావైపోతున్నాను. కాదు, ఇది కరెక్ట్ పాయింట్. మా ఆడపడుచులు ఎంత ముద్దుగా చెప్పారు. ఏంటమ్మా మీరు కూడా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చారా? పిల్లల గురించి చెప్తే శివ మెలికలు తిరిగిపోతుంది. మరి మీ చెల్లెలు చెప్పినట్టుగా కానిచ్చావనుకో, మన పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతారు బావా. ముందు నన్ను ఇంట్లోకి రానివ్వండి. ఈడని చేతుల ఒత్తిడి ఇంకా మరి గురుతుందే, లాలికి వాలిన రెప్పల సవ్వడి ఇంకా వినిపిస్తుంది, గుండెల అంచున పాదము తాకిడి ఇంకా నన్ను తడిమిందే, పూటకి పూటకి పండగలవు గతమింకా నన్ను తరిమిందే. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానమ్మా? మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా మన అమ్మ దగ్గరికి వచ్చాను. నీ మీద రకరకాల అభాండాలు వేసి ఈ ఊరు నుంచి పంపించుండొచ్చమ్మా. కానీ ఇప్పుడు నువ్వు ఊరికి గనక తిరిగి వస్తే ప్రెసిడెంట్ అమ్మ వచ్చిందనేసి చాలా గర్వంగా చెప్పుకుంటారు. తప్పకుండా నేను తీసుకొస్తాను బావా. అన్నయ్య, నువ్వు గనక ఈ ఊరిని, ఈ ఊరు రూపురేఖల్ని మార్చేశావనుకో, అప్పుడు అమ్మ మీద పడ్డ మచ్చ కూడా తుడిచిపెట్టుకుపోతుంది. వరదరాజుల మావయ్య చేసినట్టుగా మాత్రం చేయకూడదన్నయ్యా. అసలు ఏం చేశాడని? తన స్వార్థం కోసం ఎంతో మంది అమాయకుల్ని బలి చేశాడు. అలాంటి వాళ్ళందరినీ కాపాడాలి. ఊరు నుంచి చాలా తీసుకున్నాం, తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే ఆ వరదరాజులకి మనకి తేడా ఉండదు.
అయ్యో అయ్యయ్యో అయిపోయిండది, అంతా అయిపోయిండది. ఆ గంగగాడి వల్ల పరువంతా గంగలో కలిసిపోయిండది. నా కొడుకు ఓడిపోయిండాడు. ముసల్దానికి బాగా అయింది. నా కొడుకు గెలవడానికే రాత్రంతా మెలకుగా ఉండా. ఏ రాజుగాడు ఓటేయకూడదని కాపలా కూడా కాసుండాను. అయినా కూడా ఫలితం లేకుండా పోయిండదే. అయినా గొడుగుతో తడవకుండా చూసుకోగలం కాని వర్షాన్ని ఆపగలమా అత్తయ్య? మీ ప్రయత్నం మీరు చేశారు, అయినా సరే గంగే గెలిచాడు. గెలిచాడు అనే మాటికే అనుకు తిరుపతే. నా కొడుకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. రేపటి నుంచి తలెత్తుకుని ఎట్ట తిరగాలి? ఆడ గదిలోనే పడుండాడో అన్ని బయటికి తీసుకురండి. వీరాజు, వీరాజు, అమ్మా తాళం తీసాను, బయటికి రానా? నాన్నమ్మ ఏడు మొహం పెట్టిందంటే నాన్న ఓడిపోయినట్టే అనుకుంటా. రాయ్, నాన్న ఓడిపోయాడు అంటావేంట్రా? పోనీ గంగబాబు గెలిచాడని మాట్లాడుకుందాం అన్నయ్య. అదే నిజం కదా. ఏదనుకునేం లాభం లేరా అబ్బోడా. ఆ గంగగాడి వల్ల మన పరువు మంట కలిసిపోయిండదే. ఇక నుంచి ఇళ్ళు మన మాటెన్రో, మన చెప్పు చేతల్లో ఉండరో. నాగవల్లి బుసలు కొడతాది, ఈ తిరుపతి తిరగబడతాది. ఇక ఈ రాజుగాడు గదిలో బంధించినందుకు కక్ష తీర్చుకున్న ఆశ్చర్యం లేదు. నువ్వలా పొరపాటు పడకు నానమ్మా. ఏదో ధర్మానికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు కోప్పడతాను కానీ మీ మీద నాకు పగలు ప్రతీకారాలు ఏవి ఉండవు. కానీ మీరు ఇంకా ఇలానే మితిమిడతానంటే తరువాత జరిగే పరిణామాలకు నేను బాధ్యుని కాదు. అయ్యయ్యో, ఓటేసిన గుర్తు కనిపిస్తుంది. మామయ్య వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అయిపోతుంది. అయ్యో, ఇలా ఇరుక్కుపోయానంటే వీళ్ళు చూసేలోపు ఈ గుర్తును మాయం చేయాలి. ఒక్క ఓటు వల్ల ఓడిపోయానమ్మా. ఆ ఓటు వేసిన మొదలస్టోడు ఎవడో తెలియాలి. ఆ గంగగాడిని సర్పంచ్గా గుర్తించే లోపే ఆ ఓటేసినోడి సమాధి కట్టిస్తాను. ఆ ఓటు ఎవడేశాడో గాని ఆణ్ణి పోలేరమ్మ జాతరలో అమ్మోరికి బలిచ్చిన మేకపోతునిచ్చినట్టు బలివ్వకపోతే నా పేరు చాముండే కాదు. ఎందుకలా మాట్లాడుతున్నారు అత్తయ్య? పోటీ అన్నాక గెలుపోటములు సహజం. అనవసరంగా శాపనార్థాలు పెట్టకండి. ఏంటో పాపం, నేను చెప్తూనే ఉన్నాను ధర్మమే గెలుస్తుందని, కానీ మీరు వినలేదు.
ఒక్క ఓటు వేసిందెవరో కాదు నాన్న, పశువుల డాక్టర్. అయినా ఆయనది మన ఊరు కాదన్నప్పుడు అలా ఎలా ఓటేశాడు బావా? అదే కదా మాకు అర్థం కావట్లేదు. వాడికి ఓటు హక్కు లేదు. ఇన్నేళ్లు కనపడిన వాడు ఇప్పుడు ఎలా వస్తాడు? ఓటు ఎలా వేస్తాడు? ఇక్కడ ఏదో తేడా కొడుతోంది అబ్బోడా. అప్పటికి నేను బూత్ దగ్గరికి రాకుండా అడ్డుకున్నాను. ఓటు హక్కు ఉందన్నట్టుగా సాక్ష్యాలు, ఓటర్ కార్డు చూపించి ఓటేశాడు. ఏంటో ఈ ఓట్లు లెక్కలు ఏమీ అర్థమే కావు. నిన్నటి వరకు ఓటు హక్కు ఉంది అని అనుకునేవాళ్ళు అక్కడికి వెళ్తే ఓటు ఉండదు, అసలు మాకు ఓటే ఉండదు అనుకునే వాళ్ళకి ఓటు హక్కు ఉందని ఓట్లు వేయించారు. అబ్బోడా, ఆడెట్టా ఓటేశాడో ఆ కథేందో చూసుకోవాలా. ఆడు ఈ ఊరోడు కాదు, అయినా ఆడి చేతికి ఓటు హక్కు ఉందన్నట్టుగా ఓటర్ కార్డు ఎట్టా వచ్చుండదో ఓ కంట కనిపెడతా ఉండు. నేను చూసుకుంటాను నాన్న. వాడి మీద కేసు పెట్టైనా సరే ఫుల్ డీటెయిల్స్ బయటికి తీసుకొస్తాను. నాకు బదులుగా ఏ మహానుభావుడు ఓటేస్తాడో ఏంటో. కొంపదీసి నా ఓటే తను వేశాడా ఏంటి? అట్ట ఎట్ట వేస్తారా వీర్రాజు? ఓటో ఉంటుంది కదా. ఆడు గెలిచినాక ఎన్ననుకుని ఏం లాభంరా పెద్దోడా? ఇక గంగగాడికి అహంకారం ఎలిగిపోతాది. పంచాయతీ కుర్చీ ఆడికే పోతాది. ఓడిపోయాక ఏమీ చేయలేములే అత్తయ్య. 5 ఏళ్లు కాదు, ఆడు 5 రోజులు కూడా సర్పంచ్గా ఉండడానికి ఇల్లేదురా పెద్దోడా. నువ్వు అనుకున్నంత మాత్రాన ఏమీ అవ్వవులే బామ్మా. మామూలుగానే మా అన్నయ్యని ఏమీ చేయలేరు. ఇప్పుడు సర్పంచ్ అయ్యాడు, దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు. రాయ్, ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదన్నయ్య. ఎట్రా రమ్మంటుంటే. చేతులు చూపించరా. ఏంట్రా ఇది? నాకు పొద్దునుంచి ఏం చేయాలో అర్థం కాక నెయిల్ పాలిష్ వేసుకున్నాను. అది మీరు చూస్తారనేసి చేతులు వెనక దాచుకున్నాను. బోరు కొడితే నెయిల్ పాలిష్ వేసుకుంటావేట్రా? ఇంటికి పెయింట్ వేసుకోవచ్చు కదా. రాయ్, ఇప్పుడు ఆ నెయిల్ పాలిష్ తుడిచాయి. తుడవాలా? తుడవమని చెప్తుంటే తుడవాలా అంటావేంట్రా? నువ్వు తుడుస్తావా, నన్ను తుడవమంటావా? అబ్బా, ఊరుకో అన్నయ్య. ఎవరైనా టచ్ చేస్తే నాకు భలే సిగ్గబ్బా. రాయ్, ఏంట్రా తేడాగా బిహేవ్ చేస్తున్నావు? ఏ మాట కామాట అన్నయ్య, టచ్ అదిరిపోయింది తెలుసా. కాకపోతే అన్నయ్య కదా, కొంచెం దూరంగా ఉండు. నువ్వే కదా రాసుకెళ్ళమన్నావు, అందుకే రాసుకున్నాను. అయినా సరే కొడతా వెంటన్నయ్య. రాయ్, రాసుకెళ్ళని తిట్టానురా నిన్ను. దాని అర్థం రాసుకు పూసుకోమని కాదు. నువ్వు కొట్టినా సరే బాగానే అనిపించిందిలే అన్నయ్య. ఆ టచ్ అదిరిపోయింది తెలుసా. ఏమైంది వీడికి? ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. రే, ముందు నుంచి వెళ్ళిపో.
చండాలమైన మొహం చూడలేకపోతున్నాం. బయటికి బా. బాయ్. ఏయ్, పో. అమ్మా, నేను ఓడిపోవడానికి వాడల వంకలు తిరిగిపోవడానికి సంబంధం ఏముంది? నువ్వు ఊరికే ఉండు. ఈ ఇంటికి పెద్ద దిక్కు, గంభీరంగా ఉండాల్సింది పోయి పిల్లిలా భయపడతావేందమ్మా? అయినా గంగ మంచి కోసం పోటీ చేశాడు కదండి, అది తెలుసుకొని జనాలు గెలిపించుంటారు. దానికి మీరింత బాధపడిపోవాలా? ఏయ్, నా కొడుకు ఓడిపోయిండాడని బాధపడతా ఉంటే నువ్వు నీ మేనల్లుడు గురించి చెప్తా ఉంటావా? మీరు కూడా ఆడికి ఓట్లేసుంటారు, నాకు బాగా తెలుసు. నేనైతే మా అన్నయ్యకే ఓటేశాను. తిరుపతి కూడా త్రిశూలానికే ఓటేసి ఉంటదిలే అమ్మా. ఒక్క ఓటు తేడాతో ఓడించేశారు నాన్న. ఇంతకంటే అవమానం ఏదైనా ఉంటుందా? ఆ ఓటు ఎవరిదో తెలియాలరా బోడా, అప్పుడు చెప్తా ఆడి సంగతే. ఈ ఎర్రాజుగాడైతే బయటికి రాలేదు కదా. నేను కాపలా ఉండాను కదరా పెద్దోడా, గదిలోంచి బయటికి రాలేదు. ఇక ఓటెట్టేస్తాడో. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, శ్రీవల్లి గారు. అరే అదేం డాక్టర్ గారు, నన్ను గంగా అని పేరు పెట్టి పిలిస్తే చాలు. అబ్బే, అలా ఎలా అవుతుందండి? ఇప్పుడు మీరు మా ఊరికి ప్రెసిడెంట్. మా ఊరు సర్పంచ్ అనుకుంటా. వెంకటాపురంలో ఉన్న అనకాపల్లిలో ఉన్న సర్పంచ్ని సర్పంచే అంటారులేండి, అందుకే అలా అన్నాను. మీరు పక్కుళ్ళో ఉన్నా ఈ ఊళ్ళో ఓటక్కుందనేసి తెలియదులేండి. ఒక్క ఓటుతో అన్నయ్య గెలవడానికి మీరే కారణమని అనుకుంటున్నాం. ఆ, అలా అనుకుంటే వీర్రాజు బావ కూడా ఓటు వేశాడు. రెండోసారి కౌంటింగ్లో తన ఓటుతోనే గెలుపు నిర్ణయించారు. తన గురించి గొప్పగా చెప్పరేంటి? మా అన్నయ్యని పొగిడితే కానీ ఒప్పుకునేలా లేవే. ఎంతైనా ఇష్టం కదా. ఇష్టమేంటి? ఎంతైనా బావ గురించి మరదలు గొప్పగా చెప్పడానికే ఇష్టపడుతుందిలేండి. అంతే అంతే. అయినా వీర్రాజు వెంకటపతి రాజు గారు ఇద్దరిలో ఏ ఒక్క ఓటు లేకపోయినా నేను సర్పంచ్ని అయ్యుండేవాణ్ణి కాదేమో. వీర్రాజు వేసినా ఆ రాజు వేసినా నా మొగుణ్ణి రాజుని చేసింది మాత్రం ఈ రాణి శివపార్వతి. ఈ మాటలకేం తక్కువ లేదు. ఒట్టి మాటలు కాదు బాబోయ్. ఓటింగ్ పడాలన్నా జనాల్లోకి వెళ్లి ప్రచారం చేసింది, అసలు నిన్ను పోటీకి నిలబెట్టింది నేనే కదా. నువ్వే నిలబెట్టావులే వదినా, కానీ ఓట్లు వేసింది మాత్రం అన్నయ్య మంచితనానికే కదా. వరదరాజుల మావయ్య గురించి అందరికీ తెలిసినా ఒక్క ఓటు తేడాతో గెలిచామంటే ఆయన ఈ ఊరిని ఎంతలా భయపెట్టాడో అర్థం చేసుకోవాలి. అయినా సరే మంచి మీద చెడు ఎప్పుడూ గెలవదులేండి. కరెక్ట్ టైంలో ఆ దేవుడు నాలాంటి వాళ్ళని ధర్మం వైపు నిలబడని పంపించేస్తాడు. ఒక్క ఓటు కూడా ఎంత విలువైందో ఇప్పుడు తెలిసింది. అవును, ఒక్క ఓటు కూడా చాలా విలువైంది. మనం బద్దకించో ఓటు వేయకపోతే కొంపలే మునిగిపోవలేనేసి ఎప్పుడూ అనుకోకూడదు. అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఎందుకంటే వరదరాజుల్లాంటి చెడ్డవాళ్ళు నిలబడ్డం కన్నా గంగాధరం గారు లాంటి మంచివాళ్ళు అధికారంలో ఉంటే ఊరు బాగుపడిపోతుందని. మా అన్నయ్య సర్పంచ్గా గెలిచినందుకు అందరికంటే మీరే ఎక్కువ ఆనందంగా ఉన్నారండి. నేనెప్పుడూ అంతేనండి. ఎదుటి వాళ్ళ గెలుపు నా గెలుపు అనుకుంటాను. మీలాంటి మంచి వాళ్ళని నా వాళ్ళు అనుకుంటాను.
సున్నితంగా కనిపిస్తే హచ్ కుక్కలా అలా ఫాలో అయిపోతానంతే. ఏది ఏమైనా మా అన్నయ్య గెలుపుకి మీరు కారణం అవ్వడం చాలా సంతోషంగా ఉందండి. ఊరందరి కోసం మీ అన్న నిలబడ్డాడు, నా పక్కన మీరు నిలబడతారు. అదేంటండి అర్థం కానట్టు చూస్తున్నారు? నేను అడిగింది సెల్ఫీ అండి.